ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. కాసేపు నా గదిలో రెస్ట్ తీసుకుంటాను. అమ్మా పిన్ని, అమ్మా పిన్ని, 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 పిన్ని. అక్షయ్, విశ్వ, అత్తయ్యకేమైంది? ఎందుకు హడావిడిగా వెళ్ళిపోయి తలుపు వేసుకున్నారు? ఏం అవ్వలేదు. ఆ విషయం గురించి వదిలేసందియా. ఏం అవ్వకపోతే అత్తయ్య డల్గా లోపలికి వెళ్ళరు కదా. ఏమైందో చెప్పండి. అడుగుతుంది మిమ్మల్ని. ఏమైందో నిజం చెప్పండి. ఏం లేదని చెప్పాను కదా. పాపం పంచాయతీ దగ్గర ఊరి వాళ్ళు అలా మాట్లాడినందుకు పిన్ని చాలా ఫీల్ అయినట్టున్నారు. కాసేపు పిన్నిని ఒంటరిగా వదిలేయడమే మంచిది. విశ్వ, చెప్పు విశ్వ. మా టెన్షన్లో మేముంటే మధ్యలో నీ గోల్ ఒకటి. ఇప్పుడు అదంతా నీకెందుకు? ఆ? అదంతా నాకెందుకంటే ఎలా? నేను ఇంటి కోడల్ని. జరిగిందంతా నాకు తెలియాలి. అబ్బా, ఊరికే విసిగించక సంధ్య. మమ్మల్ని ప్రశాంతంగా వదిలే. అత్తయ్య అంటే మా అమ్మతో సమానం. ఆవిడ డిస్టర్బ్ అవుతే నేను ఫీల్ అవుతాను. ఏంటో ఈ మగాళ్ళకి మా బాధలు అర్థం కావు. పాపం లోపల అత్తయ్య ఏం చేస్తున్నారో ఏంటో నాకు చాలా భయంగా ఉంది. సంధ్య, మా అమ్మ అలసిపోయి రెస్ట్ తీసుకుంటుంది. నువ్వే కంగారు పడకు. విశ్వ, నువ్వెన్ని చెప్పినా నేను వినను. అత్తయ్యతోనే మాట్లాడతాను. అత్తయ్య, అత్తయ్య, సంధ్య, అత్తయ్య, సంధ్య. మీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను. ఏంటి దర్శి? రండి అత్తయ్య. అత్తయ్య, తలుపు సంధ్య, తీయండి అత్తయ్య. సంధ్య. అత్తయ్య, సంధ్య, పిన్ని రెస్ట్ తీసుకుంటుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అది కాదక్షయ్, అత్తయ్య భోజనం చేసి రెస్ట్ తీసుకుంటారని పిలుస్తున్నాను. కాసేపు రిలాక్స్ అయ్యాక పిన్నే బయటకు వస్తారు. రండి రండి వెళ్దాం. ఆ ఇంట్లో నేనే ఉండాలి. ఆ ఇల్లు నాకే దక్కాలి. ఇంద్రాణమ్మ గారు, ఇంతవరకు చేసింది చాలు. ఇక పంచాయతీ అధికారం నుంచి దిగిపోవాల్సిందే. తీసుకోండి అమ్మగారు.